అందరికీ నమస్తే అండి. సో సినిమా నటుడైనటువంటి కృష్ణ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన ఒక ఈవెంట్లో పాల్గొంటూ ఆయన ఏదో ఛానల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెలబ్రేషన్ ఫంక్షన్ పెట్టుకున్నట్టుగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఆ వీడియోలో కృష్ణ గారు మాట్లాడుతూ తెలుగు తల్లి లాంటిది అయితే ఇంగ్లీష్ తండ్రి లాంటిది. సో మేము ఆ రోజులో డిగ్రీలు చదువుకున్నా సరే మాకు ఇంగ్లీష్ రాక మేము గుమస్తాలుగా కర్కులుగా మేము మిగిలిపోయాం. సో భవిష్యత్ తరాలు ఎవరు కూడా ఈ విధంగా విద్య లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోకుండా వెనకబాటు గురవ్వకూడదు, విద్యలో వెనకబాటు కావకూడదని చెప్పేసి ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ఆ ఈవెంట్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, సో అలాగే మన మంత్రి రఘురామకృష్ణరాజు గారు, ఇంకా తదుపరులు పెద్దలందరూ కూడా స్టేజీ మీద ఉండగానే ఆయన చెప్పడం జరిగింది. సో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంగ్లీష్ మీడియం పెడితే స్కూళ్ళల్లో దాన్ని ఇదే ఎన్వి రమణ గారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు, మాతృ భాషను మనం చులకన చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఎన్వి రమణ గారు ఆనాడు విమర్శించడం జరిగింది. సో ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఉన్నటువంటి ఫంక్షన్కి వెళ్ళి ఆయన ముందే ఇంగ్లీష్ కావాలి సార్ మన పిల్లలకి, ఇంగ్లీష్ వల్ల మన వాళ్ళు ఉద్యోగస్తులుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఐఏఎస్లుగా ముందుకు వెళ్తారు, అదే ఇంగ్లీష్ లేకపోతే గుమస్తాలుగా, సో క్లర్కులుగా మన దగ్గరే మిగిలిపోతారని చెప్పేసి ఆయనకి సూటుగానే చెప్పడం జరిగింది. సో ఆయన మాట్లాడేటప్పుడు ఎన్వి రమణ గారు కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ప్రవేశపెడితే అది ఏదో పెద్ద తప్పు అయినట్టుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మాతృభాషను మనం అవమానిస్తూ ఉన్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద శోకండాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పని కూడా ఆ రోజు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఈరోజు స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది.